కావాలా? నో. హై ఫై, హై ఫై, హై ఫై, హై ఫై. తీసుకురా. ఎక్కురా. ఇంకో ఎక్కురా. ఇది కూడా ఎక్కలేవరా నువ్వు? సో ఈరోజు అయితే లంచ్కి నేను రైస్ విత్ తోటకూర కర్రీ చేసింది మమ్మీ. చాలా బాగుండే, చాలా హెల్తీ. అండ్ ఆమ్లెట్ వేసుకొని తినేసిన అండ్ కొన్ని క్యారెట్స్ తిన్నాను అనమాట. చాలా బాగుండే, చాలా హెల్తీ అండ్ చాలా న్యూట్రిషియస్ గైస్. ఐ లవ్డ్ ఇట్ గైస్. ఈరోజు నేను మీకు పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ, మంచిగా మనకి ఇంట్లో కిచెన్లో దొరికిన ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. అండ్ వెరీ పవర్ఫుల్ ఫర్ హెయిర్. మంచిగా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. చాలా డేస్ అయింది నేను మంచి ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకోక. సో లెట్స్ డూ ఇట్ టుడే. కొన్ని థింగ్స్ ఆర్డర్ చేసిన, చాలా ఇంపార్టెంట్వి. అవసరం ఎంతకుముందు ఎట్లుంటుండే అంటే అవసరం లేనివన్నీ ఆర్డర్ పెడుతుండే. బట్ నా అవసరం వచ్చేటివి పెడుతున్నా. ఫస్ట్ థింగ్ ఏమో నా ఫేవరెట్ ఫేస్ వాష్, సింపుల్ది రిఫ్రెషింగ్ ఫేషియల్ వాష్ అది. అండ్ ఫ్లాక్స్ సీడ్స్. దిస్ ఈస్ ద బెస్ట్ గైస్. సమ్మర్లో ఇది మస్తు ఉంటుంది. పాండ్స్ది మాయిశ్చరైజర్ అండ్ పారాషూట్ హెయిర్ ఆయిల్. నాకు ఏది వాడినా కూడా ఇదే చాలా బాగా అనిపిస్తుంది. మన ఇండియన్ ప్రోడక్ట్ మనం హైప్ చేసుకోకపోతే ఎట్లా గైస్. 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్ అని ఉంటుంది దీనిపైన. ఐ లవ్ దిస్. ఓకే గాయస్, హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసేసుకుందాం. ఇక్కడ మెన్షన్ చేశాను కదా, అవన్నీ తీసుకొని సైడ్కి రెడీగా పెట్టుకోండి. అండ్ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇవన్నీ అందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక మనకు కావాల్సిన హెయిర్ ఆయిల్ అయితే ఇందులో వేసేసుకోవాలి. నేనైతే పారాషూట్ కోకోనట్ ఆయిల్ అయితే వాడుతున్నాను. మొత్తం ఒక డబ్బా మొత్తం వేసేసిన ఇందులో. తర్వాత ఒక 10-15 మినిట్స్ వరకు మంచిగా కలుపుతూ అట్లా మెల్లిగా కలుపుతూ ఉండండి. అండ్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా క్రేజీ ఉంటుంది. ఒక 10 మినిట్స్ వరకు మంచిగా కలుపుకోండి. అండ్ తర్వాత ఆఫ్ చేసిన తర్వాత క్యాప్ పెట్టేసి సైడ్కి అట్లా పెట్టేయండి చల్లారే వరకు. సో నేనైతే అది చల్లారే వరకు స్నాక్స్ అట్లా తిందామని చెప్పేసి వాటర్ మిలన్ తింటున్నాను అనమాట. ఈవినింగ్ టైం ఇది. సో నేనైతే కాసేపు టెడ్డీ గడితో ఆడుకొని మా వాళ్ళు జబర్దస్త్ చూస్తున్నారు. సో అది కూడా కాసేపు ఎంజాయ్ చేస్తూ వాటర్ మిలన్ తినేసిన అనమాట. అండ్ దీని తర్వాత ఒక కంటైనర్ లాంటివి తీసుకోండి. సో ఆ కంటైనర్లోకి చల్లారిన తర్వాత ఆయిల్ అంతా ఇందులోకి వేసేసుకోండి. వేస్ట్ అదంతా తీసేసి జస్ట్ ఆయిలే ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. అండ్ తర్వాత నేనైతే హెయిర్కి పెట్టేసుకున్నాను. ఒక 2 hours అట్లా పెట్టుకున్నాను. 2 hours పెట్టుకున్న తర్వాత హెయిర్ వాష్ అయితే చేసేసుకున్నాను. నాకైతే మస్తు నచ్చింది, చాలా మాయిశ్చరైజ్డ్గా అనిపించింది హెయిర్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు ఇట్లా వేసుకుంటుండే హెయిర్ స్టైల్ నాకైతే చాలా ఇష్టం. చాలా బాగుంటారు, అందరు అమ్మాయిలు కూడా ఇట్లా వేసుకుంటే క్యూట్గా అనిపిస్తారు. సో నాకు కూడా చాలా బాగా ఇష్టం అనమాట. అండ్ తర్వాత వర్కౌట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా, బట్ ఆ హెయిర్ స్టైల్తో చేయడం కష్టం అని చెప్పేసి మళ్ళీ పోనీటైల్ వేసేసుకున్నాను. ఒక 1.5 hour అట్లా వర్కౌట్ అయితే ఫినిష్ చేసేసాను. ఇంట్లోనే ఉండాలి, తాళం వేసిపోతాం. నేను మమ్మీ పోతాం, సరేనా? లోపల ఉండు మంచిగా. 2 days తర్వాత వస్తాము. నువ్వు రావద్దు. నువ్వు గట్టిగా నో పోదాం రా ప్రియా. మాట్లాడుకుంటుంటే మేము పోతాము. నువ్వు ఇంట్లోనే ఉండాలి టెడ్డి. నువ్వు ఇంట్లో ఉండు, లాక్ చేసిపోతాము. ఇంట్లోనే ఉండు. సారీ పోదాం. తీసుకపోదాం టెడ్డిగా. కార్లో పోదాం, టెడ్డిగా తీసుకుంటాం. సారీ టెడ్డి, సారీ. అవ్వా మంచిగా కార్లో స్లాష్ టెడ్డీ స్లాష్ ని తీసుకొని పోదాం. స్లాష్ కి దగ్గర తీసుకుపోదాం. అవ్వా అమ్మా, వీడు అన్నీ అర్థమవుతుంది.
డాడీ సారీ నాన్న సారీ ఓకే గాయస్, సో ఆఫ్టర్ 2 hours నేనైతే హెడ్ బాత్ చేసేసిన. మై హెయిర్ ఫీల్స్ సో గుడ్, మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది అండ్ హెయిర్ కూడా మంచి మాయిశ్చరైజ్లా ఉంది. సో ఐ రియలీ లవ్ ఇట్. నార్మల్గా అయితే ఓవర్ నైట్ పెట్టుకుంటా నేను హెయిర్ ఆయిల్, బట్ ఇది సమ్మర్ కదా పిచ్చి లేచింది నాకు కొంచెంసేపటికే. సో అందుకని ఒక 2 hours అట్లా పెట్టేసుకొని హెడ్ వాష్ చేసేసిన. చాలా మంచిగా అనిపించింది గైస్, చాలా ఫ్రెష్గా ఉండే. సో ఐ హోప్ యూ గైజ్ లైక్ దిస్ రెమెడీ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అని చెప్పండి నాకు కూడా ఎట్లుండే అని చెప్పేసి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ గైజ్ లైక్ ఇట్. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్.